ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ ఉంది. సర్కార్ పెద్దలపై ప్రజలకు నమ్మకం ఉంది. ఎటొచ్చి ఎమ్మెల్యేలు మంత్రులతోనే సమస్య వచ్చి పడింది. అందుకే మీరు మారండి, మళ్లీ గెలవండి అంటూ శాసనసభ్యులు అమాత్యులకు చెప్పుకుంటూ వస్తున్నారు. వార్నింగ్లు, మందలింపులు వర్కౌట్ అవుతున్నాయి. కొందరు మారారు, ఇంకొందరు తీరు అలాగే ఉంది. ఇక ఊరుకునేది లేదని 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు నోటీసులు సర్వ్ చేస్తున్నారు. తీరు మార్చుకున్నది ఎవరు? ఇంకా సెటరైట్ అవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు, లోకేష్ వార్నింగ్లు వర్కౌట్ అవుతున్నట్లేనా? కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల తీరు మారిందా? 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు నోటీసులెందుకు? ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై లోకేష్ సీరియస్. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండేలా చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్స్. మారాల్సిన వారు మారిపోయారు, ప్రజల్లోనే ఉంటున్నారు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ అటు సీఎం చంద్రబాబుకు, ఇటు మంత్రి లోకేష్ కు ఆగ్రహం తెప్పిస్తున్నారట. దీంతో తీరు మారని ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో సీరియస్ గా ఉన్నారట. సరిగ్గా పనిచేయకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా గ్రీవెన్స్ కూడా నిర్వహించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు పార్టీ తరపున నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశించడం హాట్ టాపిక్ అవుతోంది. యాక్టివ్ గా పనిచేయని 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు పార్టీ తరపున నోటీసులిచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోనున్నారు. అధికారంలోకొచ్చి 6 నెలల తరువాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు గ్రౌండ్లో పరిస్థితి, శాసనసభ్యులు, మంత్రుల పనితీరు, పబ్లిక్ రెస్పాన్స్ పై రిపోర్ట్లు తెప్పించుకుని చంద్రబాబు, లోకేష్ వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీస్ ను సందర్శించిన టైంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న 48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇక అంతకుముందు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ పెట్టాలని సూచనలు చేశారు. దీంతో ఎమ్మెల్యేలో కొంతవరకు మార్పు వచ్చినా మరికొందరి తీరు మాత్రం మారట్లేదని అధిష్టానానికి సమాచారం చేరిందట. దీంతో లేటెస్ట్ గా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ తరువాత జోనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగ్గా పనిచేయని 25 మందికి నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ 25 మందిలో 2 మంత్రులు కూడా ఉండటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి లోకేష్ ఆగ్రహానికి గురైన ఆ 25 మంది పేర్లు బయటకు రాకపోయినా ఈ జాబితాలో పేర్లు ఉంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ విషయంలో ఇబ్బందులు తప్పవన్న గుసగుసలు మొదలయ్యాయి. పార్టీని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుండడం ఒకెత్తైతే నార్మల్ పబ్లిక్ ఎమ్మెల్యేలు అవైలబుల్ లేకపోవడంపై చంద్రబాబు, లోకేష్ ఆగ్రహంగా ఉంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలంటే కార్యకర్తలు పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. కాని కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా తమ తీరు మార్చుకోవడం లేదని, పార్టీని గాలి కొదిలేసి సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని మంత్రి లోకేష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఇలా అయితే కష్టం, మీరు ఇబ్బంది పడతారు, పార్టీకి నష్టం జరుగుతుంది, ఇప్పుడే అలర్ట్ అవ్వండి, ఇక నుంచైనా పూర్తి స్థాయిలో పబ్లిక్ లో ఉండండి అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు ఇచ్చేందుకు కూడా పలువురు ఎమ్మెల్యేలు టైం కేటాయించడం లేదట. ఈ విషయం తెలిసి మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. అందుకే 2 మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పని ఒత్తిడి వల్లే కార్యకర్తలకు బీమా చెక్కులు ఇవ్వలేకపోయామని ఓరల్ గా రిప్లై ఇచ్చారని అంటున్నారు. అయితే మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్స్ తో లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు రెడీ అవుతున్నారట. గతంలో ఏకంగా 65 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు, లోకేష్ అసంతృప్తిగా ఉన్నట్లుగా లీకులు వచ్చాయి. కేబినెట్ లో ఏకంగా 6 మంత్రుల వర్కింగ్ స్టైల్ బాలేదని ప్రచారం జరిగింది. ఏకంగా కేబినెట్ షఫ్లింగ్ అంటూ లీకులు వచ్చాయి. కట్ చేస్తే అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు సెట్ రైట్ అయిపోయారట. మంత్రుల్లో కూడా ఆల్మోస్ట్ అందరూ పబ్లిక్ లోనే ఉంటూ డిస్ట్రిక్ట్ టూర్లు, నియోజకవర్గ పర్యటనలతో బిజీ అయిపోతున్నారట.
మోంతా తుపాను సమయంలో బాగా పనిచేశారంటూ మంత్రులను చంద్రబాబు అప్రిషియేట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో వెంట పడితే మార్పు వస్తుందని భావిస్తున్న చంద్రబాబు లోకేష్ పదే పదే ఎమ్మెల్యేలు మంత్రులకు వార్నింగ్లు, మందలింపులు, సూచనలతో ఇంకో 6 నెలల వరకు అందరినీ యాక్టివ్ మోడ్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ పెద్దల ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు తెచ్చిపెడతాయో చూడాలి మరి.